సో ఒక మంచి కథ చెప్తా. ఇది నేను చాలా ఏళ్ల క్రితం చదివింది. ఇప్పుడు బాలాజీని కాంటెక్స్ట్ చెప్పమంటే గర్వం అన్నాడు కదా, అందులో గర్వం అనే ఒక అంతఃసూత్రం ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక దేశంలో గ్రేట్ స్కల్ప్టర్ ఉన్నాడంట. స్కల్ప్టర్ అంటే తెలుసా? శిల్పి, బొమ్మలు చెక్కుతాడు. సో ఆయన ఎంత గొప్ప బొమ్మలు చెక్కాడంటే, ఇప్పుడు మేడం టుస్సాడ్ మ్యూజియంలో రామ్ చరణ్ బొమ్మ పెట్టారు, అమితాబ్ బచ్చన్ది పెట్టారు. అంటే యాజ్ ఇట్ ఈస్ అట్లా బొమ్మలు చెక్కేవాడంట అతను. అయితే ఒకసారి తనకి కళల్లో ఒక అదృశ్యమైన వాణి వినిపించింది. ఏం వాణి వినిపించింది? ఒక 1 year తర్వాత నువ్వు మరణిస్తావు అని యమధర్మరాజు నుంచి ఒక సందేశం వచ్చింది. అది చాలా సజీవంగా ఉంది. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఇంత టాలెంట్ ఉంది, ఇప్పుడిప్పుడే డబ్బు రావడం స్టార్ట్ అయింది, నేను చచ్చిపోతే ఎట్లా అని అనుకొని, ఏదేమైనా నేను మరణించకూడదు అన్న తర్వాత ఆలోచిస్తూ కూర్చున్నట్టు ఎట్లా ఎస్కేప్ అవ్వాలి మరణం నుంచి, ఐడియా ఏం రాలి. హఠాత్తుగా మళ్ళీ ఇంకో కలబడ్డది. నువ్వు గొప్ప ఆర్టిస్టు కనుక మా వాళ్ళే వచ్చి స్వయంగా నేను పిలుచుకొచ్చుకుంటారని కూడా వచ్చిందంట కళ్ళు. ఓ ఈ బంపర్ ఆఫర్ కూడా ఉందా? ఏదేమైనా సరే యమధర్మరాజు చేతిలో చిక్కకూడదు. మన కథ తెలుసు కదా, ఇట్లా యమదండం వేస్తారు, ఇట్లా దాన్ని ఏమంటారా, యమపాశ వేస్తారు. అట్లా ప్రాణం వచ్చేస్తుంది, అట్లా విల్లవిల్ల ఆడిపోతారు, అట్లా చచ్చిపోతారు. ఇది తెలుసు తనకి కథ కాబట్టి అట్లా జరుగుతా అనుకుందాం. తనకు హఠాత్తుగా ఒక ఐడియా వచ్చింది. ఇక బయట ఆర్డర్స్ తీసుకోవడం మానేశాడు. తన షట్టర్ బంద్ చేశాడు. ఎవరికి కనబడ్డంలే. అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు, నేను ఏకాంతంగా ఉంటున్నా, సరిపడినంత డబ్బు సంపాదించాను అని చెప్తున్నాడు. తప్పించుకున్నాడు. ఫ్రెండ్స్ ఎవరు రావట్లే. ఇప్పుడు తనదొక విగ్రహం ఏర్పాటు చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా చెక్కి ఆ కొలతలన్నీ తీసుకొని రే అది ఫోన్పే దాంతో ఆడుకుంటారా ఎవడన్నా. అయితే ఆ తర్వాత మొత్తం 100-200 తన బొమ్మలే చెక్కాడంట సంవత్సరంలో. అన్ని ఐడెంటికల్. డ్రెస్ సేమ్ ఉంటుంది, ప్యాంటు సేమ్ ఉంటుంది, దృష్టి సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అద్దాలతో సహా పర్ఫెక్ట్. ఇప్పుడు తనకి అప్పుడప్పుడు ఈ మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా ఎల్లుండే నువ్వు మరణించేది, నువ్వు చేసిన సేవ చాలు. అంటే అతనికి దుగ్ధ ఇంత ఆర్ట్ చూడు, అసలు ఎట్లా చెక్కాను బొమ్మలు. నాలాంటి వాడిని ఆ పక్కనున్న టీఎంఎటుడు 90 ఏళ్ళు బతుకున్నాడు, ఆ ముసలిది బతుకుంది, నన్ను తీసుకుపోవడం ఏంది కావాలని చేస్తున్నాడు సరే అని ఇప్పుడు ఆ బొమ్మలని చెప్పుకున్నాడు కదా. యమధర్మరాజు ఏం చేశాడు, ఆ భటుని పంపించాడంట. ఆయన గొప్ప ఆర్టిస్టు, గౌరవంగా తీసుకొని రా అన్న తర్వాత ఒక భటుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతను ఏం చేశాడు, ఆ బొమ్మల మధ్యన తాను ఒక బొమ్మలా నిలబడ్డాడు. ఇది అతను చేసింది. ఇప్పుడు భటుడు ఆశ్చర్యపోయాడు. అసలు ఎవరు ఇందులో ఎవరు సార్ సార్ అంటున్నాడు. ఎంత ట్రై చేసినా కూడా ఇంపాసిబుల్ టు ఫైండ్ అవుట్, కథ కాబట్టి. భటుడు వెళ్ళిపోయి, సార్ ఇంపాసిబుల్ సార్, అసలు అతనే 200 రకాలు ఉన్నాడు, ఎట్లా పట్టుకొస్తాం సార్, అందులో ఎవరితోనో తెలీదు. యమపాశం ఒక్కసారి రాంగ్ దాని మీద పడ్డదనుకో మళ్ళీ అతని జీవితకాలం బతుకుంటాడు. సరే అని చెప్పి ఇతని దగ్గర ఉన్న చిత్రగుప్తుడు పంపించాడంట. నువ్వు కొంచెం ఇంటెలిజెంట్ కదా అప్పు అని. చిత్రగుప్తుడు మరీ షాక్ తిన్నాడంట. ఎంత ఐడెంటికల్ ఉందంటే అంత ఐడెంటికల్ ఉన్నాయి. చివరిగా ఇప్పుడు యమధర్మరాజు, సరే నా జీవితకాలంలో ఇటువంటి అవకాశం అరుదుకు వస్తుంది, నేనే పోతుంది అని దున్నపోత వేసుకొని డైరెక్ట్గా దిగితే థ్రిల్ అసలు. వా! అయితే యమధర్మరాజుకి తెలివి ఉంది కాబట్టి ఆయన చిన్న ప్రయోగం చేశాడంట. అసలు ఈ బొమ్మలు చెక్కడము ఇంత ఆర్ట్ మామూలు విషయం కాదు, ఇట్లా ఎవడు చెక్కలేడు ఆ భూమి మీద అసలు. అయినా సరే అతను వింటున్నాడు కానీ, ఆహా వద్దొద్దొద్దు, ఈ పొగడ్తకి పడిపోవద్దు, నేను పొగడ్త నవ్వి శ్వాస ఎక్కువ తీసుకున్నాను అనుకో గుర్తుపడతాడు దొంగ, అందుకని వద్దు అని అతను చాలా స్థిరంగా నిలబడ్డాడు, మెడిటేటివ్గా నిలబడ్డాడు, కదలకుండా నిలబడ్డాడు. యమధర్మరాజు గంటన్నర అయింది కుర్చీ వేసుకొని ఆ బొమ్మలన్నీ చూస్తున్నాడు. ఇట్లా వాడు ఆశ్చర్యపోయాడు. అసలు వెళ్ళిపోతాడు అనుకుంటే ఇలా కూర్చేసుకొని కూర్చోడం ఏంది, నన్ను చూడడం ఏంది, బొమ్మని చూస్తున్నాడు. ఆ తర్వాత ఫోన్ చేస్తే చిత్రగుప్తుడు వచ్చాడంట. అరే వీళ్ళిద్దరు వచ్చారు. తర్వాత సైనికుడు కూడా వచ్చాడంట, ఫస్ట్ వచ్చినవాడు. ఇప్పుడు ముగ్గు చెప్పాడంట, ఇంత గొప్ప ఆర్టిస్ట్ని మనం తీసుకుపోవడం తప్పు కదా, కానీ ఒక్క లోపం ఉందా ఈ బొమ్మల అంటే 7 లోపం అన్నాడు. ఇదే లోపం నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ఒక అహంభావి. నువ్వు ఏదన్నా ప్రశంసను అన్నిటిని తట్టుకోలేగారు, నువ్వు తప్పు చేసావంటే నువ్వు ఒప్పుకోలేకపోయినావు చూడు.
నీ కొంప ముంచింది అదే, దాన్ని తీసుకెళ్తా అంటే అప్పుడు ఆయన కథ కాబట్టి సరే నా ప్రయత్నం ఏం చేసినా బట్ స్టిల్ అంటే ఏదేమైనా నువ్వు గ్రేట్ ఆర్టిస్ట్, నీకు వేరే పని ఉందిరా, తెలిసిన పనులు నువ్వు చేయకూడదు అట్లా. అసలు గర్వం అంటే ఏంది మీకుందా? పాము కనిపించిందా? చిన్నదాన్ని పాము అన్నారు, పురుగు అంటారు. చిన్నదాన్ని పాము కనిపించిందా? ఎగ్జాజరేషన్ చాలా ఉంటుంది. ఒక చిన్న కథ చదివి ఎగ్జాజరేషన్ గురించి, అంటే అతిశయోక్తి అంటారు కదా. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ వంట చేస్తుంటే పరిగెత్తుకొని వచ్చాడంట. పరిగెత్తుకొని వచ్చి చెప్తున్నాడంట, మమ్మీ ఏను కంటే పెద్ద ఉన్న కుక్కని చూసినాను. అంటే వాళ్ళ అంత పెద్ద కుక్క ఉండదు, అంటే అంత పెద్ద కాదు, దున్నపోతే ఎంత అయితే ఉంది మమ్మీ అని చెప్పాడు. అంత పెద్ద కూడా ఉండదు అన్న తర్వాత, అంత పెద్ద కాదు కానీ ఒక పులి ఎంత ఉంది, అట్లాంటి 100 వెంటబడి వస్తున్నాయి తెలుసా, పారిపోయింది. అంటే 100 కుక్కలు అట్లా వెంటపడవు, అంత పెద్ద కూడా ఉండవు. అంటే అది పులి అంత కాదు కానీ కొంచెం మన ఇంట్లో ఉంటుంది కదా మేక అంత ఉంది, కానీ ఒక 100 మేక అంత ఉంటే ఉండొచ్చు కానీ 100 అయితే వెంటబడవు. అంటే 100 అంటే 100 కాదు మమ్మీ, ఒక 5-6 కూడా వెంటపడితే నేను దొరికించుకుంటే ఖర్చు చేస్తే నిజం చెప్పు. లేదు మమ్మీ అని చెప్పబోతుంటే వాళ్ళ అమ్మకి చాలా కోపం ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పాలి, ఎగ్జాజరేట్ చేయదు, నీకు కొన్ని లక్షల సార్లు చెప్పినా అన్నదంట. అప్పుడు వీడన్నదంట, నువ్వు లక్షల సార్లు ఎక్కడ చెప్పావు, నువ్వు 3 సార్లు నువ్వు కూడా ఎగ్జాజరేట్ చేస్తున్నావు కానీ. ఇది ఈరోజు కథ. నువ్వు అక్కడే ఫిక్స్ అయిపోతే ఎట్లా, బాగుందా? ఇంకా ఎన్ని రకాల పూల చెట్లు ఉంటాయి? ఐ జస్ట్ వాంట్ టు నో. అది తీసుకొద్దాం, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్. అంటే కొంచెం ఎగ్జాటిక్ ప్లాంట్స్, కొంచెం అరుదైన. ఇప్పుడు అక్కడ ఉంది, అది చూపి పెట్ట ఎల్లో చామంతి, అక్కడ ఎప్పుడు వచ్చింది చూడకు, అది మందారే కదా అది. అది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు అది. ఇగో ఇది దాని అందం చూడు అసలు. సో పూల పార్కుకి రండి, మొక్కలు నాటాలనుకునే వాళ్ళు నాకు పంపించండి. పూల కోసమే, నాకు కాదు పంపించేది. ఎవరన్నా 10 మొక్కలు పంపడానికి ఒక 500 పంపిస్తే 10 మొక్కలు పెడతా. ఇది మొత్తం చూపి ఇంకా మనకు ఒక 2-3 వేల మొక్కలు పడతాయి, అంత స్పేస్ ఉంది. ఎప్పుడన్నా వచ్చి అనుభవించవచ్చు, ఇది నాది కాదు అందరిది. ఇది భలే ఉంది పెట్ట, ఇది ఏదిరా భయం, దానికి భయం లేదు. వావ్, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఉండదు తెంపకు, సరేనా ప్లీజ్. పూలను తెంపొద్దు. ఇప్పుడు నీకు జుట్టు తెంపితే ఎట్లా అనిపిస్తుంది అట్లా. అగో చూసుకోవా, అక్కడ చెప్పు ఉంది మన చెట్టు దగ్గర, ఎవరు పోయట్లేనట్టున్నారు నీళ్ళు, ఇక్కడ తెచ్చి పెట్టారు, పెట్టేయి. సో అన్ని రంగులు ఉన్నాయి చూడు ఇక్కడ. లెమన్ ఎల్లో, కాడ్మియం ఎల్లో, దాన్ని ఏమంటారు ఆరెంజ్ ఎల్లో, తర్వాత క్రిమ్సన్ లేకు, హాఫ్ వైట్, తర్వాత ఎల్లో ఆకరు, పింక్ కూడా, అన్నీ ఆల్ కలర్స్. ఇగో ఒక్క ఫ్లవర్ చూపిద్దురా, క్లోజ్గా చూపించి బంద్ చేద్దాం బేటా. ఈ ఒక్క ఫ్లవర్ చూపిద్దురా క్లోజప్లా, అక్కడ ఎండ్ చేద్దాం. ఇప్పటివరకు నేను చూసిన రేర్ గులాబీ ఇది. అంటే అంచు గమనిస్తున్నావా, అంచు ఆరెంజ్ ఉంది, ఫ్లవర్ వైట్ ఉంది. నేను ఎప్పుడు చూడలే, మేబీ అది ఒక్కటే అట్లుందేమో మరి. వాష్రూమ్ వస్తుందా? ఆ మూలకు పో, అక్కడ పో. ఓకే, ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న పూలకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా రీసారస వైసా.